బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న నిరంజన్ చివరి కోరిక మేరకు అతన్ని పరామర్శించేందుకు ఈ పర్యటన చేపడుతున్నారు. అభిమాన నాయకుడిని ఒక్కసారి కలవాలన్న ఆకాంక్షను నెరవేర్చేందుకు పవన్ స్వయంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. చిన్నారిని పరామర్శించిన అనంతరం స్థానిక జనసేన నాయకులతో కూడా ఆయన సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం కూడా ఏర్పడింది. ఇటీవల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించాలనుకున్న నవనిర్మాణ సభకు అనుమతి లభించకపోవడం అనంతరం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. సభకు అనుమతి నిరాకరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించడంతో పాటు తెలంగాణతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పించగా బీజేపీ మాత్రం పవన్ కు మద్దతు తెలిపింది. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన పార్టీ కార్యక్రమంలోనూ పవన్ తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర విభజన జరిగిన తీరుపై అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో పాటు తెలంగాణలో పర్యటించేందుకు తనకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ పరిణామాల మధ్య వరంగల్ పర్యటన ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అధికారికంగా చిన్నారి నిరంజన్ను పరామర్శించేందుకే ఈ పర్యటన అయినప్పటికీ తెలంగాణ రాజకీయాలపై కూడా పవన్ స్పందించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో పార్టీ విస్తరణకు జనసేన వేగం పెంచినట్లు సమాచారం. త్వరలోనే రాష్ట్ర స్థాయి జాయినింగ్స్ కమిటీని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ వరంగల్ పర్యటన రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. హనుమకొండకు చెందిన నిరంజన్కు 16 ఏళ్లు. చిన్నప్పుడు మామూలుగానే ఉండేవాడు. అయితే కానీ 8 ఏళ్ల క్రితం అతడి జీవితం ఒక్కసారిగా మారిపోయింది. జన్యుపరమైన డిఎండి వ్యాధి బారిన పడి పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. ఎదుగుదల పూర్తిగా లోపించింది. కాస్త గట్టిగా పట్టుకుంటే భరించలేని నొప్పి. ఇటీవల టీవీలో సీఎం రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్ చూసిన నిరంజన్ ఆయన్ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవాలనుకున్నారు. నిరంజన్ కోరికను జనసేన నేతలు, పవన్ అభిమానులు ఆయనకు వివరించారు. ఈ విజ్ఞప్తిని మన్నించిన పవన్ ఇవాళ హనుమకొండ వచ్చి నిరంజన్ను పరామర్శించనున్నారు. ఈ భావోద్వేగ క్షణానికి సంబంధించిన మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సంపత్ అందిస్తారు. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన కోరిక పవన్ కళ్యాణ్ని చూడాలి, పవన్ కళ్యాణ్తో జర్నీ చేయాలి, పవన్ కళ్యాణ్తో నేను భోజనం చేయాలనే కోరిక ఎప్పటి నుంచో. ఆ కోరిక రేపు నెరవేరుతుంది. ఇప్పుడు మనం నిరంజన్ వాళ్ళ ఇంటికి పోయి ఆ నిరంజన్ దగ్గర ఉన్నటువంటి సమస్య తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిరంజన్ వాళ్ళ ఇంటికైతే మనం వచ్చాము. ఇప్పుడు నిరంజన్ అసలు ఏం కోరిక కోరుకున్నాడు, పవన్ కళ్యాణ్ కలవాలని ఎందుకు అనుకున్నాడు, పవన్ కళ్యాణ్కు ఈ విషయం తెలియపరిచింది ఎవరు, వారిని ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు పవన్ కళ్యాణ్ను కలవాలని చెప్పని బాబు కోరుకున్నాడు, పవన్ కళ్యాణ్ని కలవాలి, పవన్ కళ్యాణ్కి విషయం తెలియపరచాలని చెప్పింది ఎవరు, మీకు ఎలా తెలుసు, మీరేంటిది? నేను యాక్చువల్లీ ఆయనకి నేను నా ప్రాణం కన్నా ప్రేమించే అభిమాని నా పవన్ కళ్యాణ్. నేను ఓకే, మీరు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ని మీరు ఎప్పుడైనా కలవడం జరిగిందా, లేకపోతే ఈ విషయాన్ని మీరు ఫోన్లో ఇట్లా మాట్లాడడం? నేను యాక్చువల్లీ అంటే నేను అన్నయ్య గారికి అభిమాని. నాకు అన్నయ్య గారు అంటే చాలా పిచ్చి. సో నేను ఎప్పుడు కానీ అన్నయ్య గారిని కలుద్దామని ప్రయత్నించలేదు. ఈ విషయాన్ని అన్నయ్య గారికి పంపించడం జరిగింది. ఓకే, రైట్. మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ వీర అభిమాని, వారు కూడా పవన్ కళ్యాణ్ కలవాలని చెప్పని వారికి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా కూడా ఎన్నో ప్రయత్నాలు చేసిన ఆ ప్రయత్నాల ఫలితమే ఈరోజు ఆ బాబుకు నెరవేరుతుందని చెప్పి ఆ ఒక ఫ్యాన్స్ తెలియపరుస్తున్నారు. ఇప్పుడు మనం
పూర్తిగా ఫ్యాన్స్తో పాటు వారి తల్లిదండ్రుల మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా హన్మకొండలో ఉన్నటువంటి నిరంజన్ ఒక జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. అతని కోరిక సోషల్ మీడియాలలో నేను పవన్ కళ్యాణ్ని చూడాలి, పవన్ కళ్యాణ్తో మాట్లాడాలని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి వీడియోను స్వయంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చూసి తక్షణమే స్పందించి ఆ నిరంజన్ ఇల్లు ఎక్కడుందో తెలుసుకోండి, నేను అక్కడికి వెళ్తానని చెప్పని స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే తెలియపరిచారు. దీంతో ఇప్పటికే ఆ నిరంజన్ ఇంటి ముంగట హడావుడి సందడి కూడా వాతావరణం కనిపిస్తుంది. ఈ యొక్క సమాచారాన్ని అయితే నిరంజన్ సంబంధించినటువంటి తల్లిదండ్రులు మన మధ్య ఉన్నారు, వారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి, చెప్పండి, పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తున్నాడని తెలిసింది, ఎప్పుడు వస్తున్నాడు, అలా అనిపిస్తుంది మీకు? మాకు కూడా మీ మీడియా మిత్రుల ద్వారా మాకు తెలిసింది. ఓకే రైట్, మన మధ్యలో వాళ్ళ తల్లిగారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి. చెప్పండి అమ్మ, ఒక్కసారిగా అటు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఒకసారిగా మీ కొడుకు కోరుకున్న కోరికలు నెరవేర్చడం కోసం రేపు రాబోతున్నాడు, ఎలా మీరు దీన్ని సాధిస్తారు? చాలా సంతోషంగా అనుకుంటాము, ఎందుకంటే మా బాబు సంతోషమే మా సంతోషం కాబట్టి చాలా సంతోషంగా ఉన్నది. ఓకే రైట్, మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే బాలుడి మాటలు విన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడం మేము ఫస్ట్ నమ్మలేదు, ఇప్పటికి కూడా నమ్మకం కలుగుతలేదు, కానీ మాకు చాలా సంతోషం వ్యక్తం అవుతుంది. వస్తాడు, ఎక్కడికి పోయినా వస్తాడు. ఇప్పటికే కొంతమంది ఇళ్లను కూడా సందర్శించాడు. వారు రావడం పట్ల కొండగట్టు అంజన్నే మా ఇంటికి వస్తున్నాడని చెప్పి తల్లిదండ్రులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత 16 సంవత్సరాలు పడుతున్నటువంటి బాధ ఈరోజు పవన్ కళ్యాణ్ వస్తున్నాడని చెప్పి మా కొడుకు తెలియగానే ఎంతో సంతోషపడ్డాడు. ఆయన సంతోషాన్ని చూసి మేము కూడా ఎంతో సంతోషిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మా ఇంటికి ఇక్కడ హన్మకొండకు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తల్లిదండ్రులు అయితే తెలియపరుస్తున్నారు. కెమెరామెన్ మధుకర్తో సంపత్, వైకే న్యూస్.